Okay, now I introduce another young couple అండి. మరి బ్రదర్ శామ్యుయల్ ఎర్రా గారు, మరి సిస్టర్ సబితా గారు. దేవుడు ఈ దినాల్లో దేవుడు గొప్పగా వారిని వాడుకుంటున్నారు. మరి కార్నర్ స్టోన్ ప్రేయర్ హౌస్ ఫ్రమ్ మెల్బోర్న్. మరి వారిది ప్రతి శనివారం కూడా స్తుతి ఆరాధన. ఇప్పుడు 7 గంటలకు వారు వెళ్ళాల్సి ఉంటుంది. వెంటనే ఇది అయిన వెంటనే మరి ఎప్పుడు కూడా నేను అడిగిన వెంటనే వారు సమయాన్ని ఇస్తుంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి టాలెంట్స్, లేకపోతే దేవుడిని స్తుతించేటటువంటి పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, దేవుడిని గొప్పగా ఘనపరుస్తూ ఈ దినాల్లో దేవుడు వాడుకుంటున్నారు. మరి ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నానండి. మరి శామ్యుయల్ గారు, మరి సబితా గారు, మరి వారి యొక్క పరిచర్య గురించి ఇంకా మరి 2-3 పాటలు కూడా పాడవలసింది. బ్రదర్ శామ్యుయల్ అండ్ సిస్టర్. థ్యాంక్ యూ డాక్టర్ సల్మాన్ గారు. మొట్టమొదట దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాను. అలాగే గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటువంటి యొక్క GTF ఈ యొక్క ఫెలోషిప్లోనికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి డాక్టర్ సోలమన్ మసిమల్ల గారికి మరియు ఈ ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మొట్టమొదటిగా మా గురించి కొంచెం చెప్పబోయే ముందు ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. సరిరారెవరు నా ప్రియుడైనటువంటి యేసయ్యకు అనేటువంటి పాటను పాడు. సర్వము ఎరిగినటువంటి సర్వేశ్వరునికి సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. No one is compared to Jesus Christ. యేసయ్యకు సరైన వారు ఎవరు లేరు, ఆకాశంలో, భూమి మీద, భూమి కింద. No one is equal to Jesus. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాత, సంపూర్ణ స్వస్థతనిచ్చేటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయగలవాడు యేసయ్య. మన కోసం ఆయన కొరడా దెబ్బలు తిని మనకు స్వస్థతను దయచేశాడు. థ్యాంక్ యూ జీసస్. ఆరోగ్య ప్రదాతయే,
సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుద్ధానుడు, జయశీలి, మృతిని జయించి లేచాడు. సాతాను యొక్క మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా లేచిన దేవుడు మన దేవుడు యేసయ్య. He is coming again soon. Thank you, Lord. పునరుద్ధానుడే, జయశీలి, మృతిని జయించి లేచినాడే, పునరుద్ధానుడే, జయశీలి, మృతిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. yes, సరిరారెవ్వరు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసయ్యకు. థ్యాంక్ యూ లార్డ్. సో ఇక్కడ నా పేరు శామ్యూల్ ఎరా అండ్ మై వైఫ్ నేమ్ సబిత. ఇక్కడ ఉండే వాళ్ళలో కొంతమందికి ఆల్రెడీ పరిచయమై ఇంతకుముందు వర్షిప్ గ్రూప్లో కూడా మేము జాయిన్ అయ్యాం. వయసులో మేము సేవానుభవంలో చిన్నవారము మీరు కంపేర్ చేస్తే, బట్ దేవుడు ఆయన సేవ నిమిత్తం మమ్మల్ని మీతో పాటు కలిపినందుకు దేవునికి వేలాది స్తుతులకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సో మా గురించి బహుశా మీకు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, అందుకని జస్ట్ వాంట్ టు గివ్ అ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ అస్ సో దట్ ఇట్ విల్ బీ మోర్ ఫెమిలియర్. నేను హిందూ కుటుంబంలో నుంచి వచ్చాను అనమాట. నా అసలు పేరు హరికృష్ణ, బట్ గాడ్ గేవ్ మీ ద నేమ్ శామ్యూల్ ఎరా. సో నేను 21వ ఏట యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు ఆయన కృపలో జీవిస్తూ ఉన్నా. సో నాకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా బయలుపరచబడతాడు. నా జీవితంలో ఆయన స్వస్థతనిచ్చినటువంటి ఏకైక నిజమైనటువంటి దేవుడుగా బయలుపరచబడ్డాడు. హీ వాజ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మీ యాజ్ ఎ హీలర్ ఇన్ మై లైఫ్. సో నేను అతి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వ్యాధి బాధల్లో పడుతున్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడిని నేను ఆశ్రయించినప్పుడు
నా వైఫ్ ద్వారా నాకు దేవుడు పరిచయం అయ్యాడు. దేవుడిని పరిచయం చేసుకున్నప్పుడు నేను ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కొన్ని నెలలుగా, సంవత్సరంగా బాధపడుతున్నటువంటి నా యొక్క వ్యాధిని ఆయన నయం చేసి 15 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఆ యొక్క వ్యాధిని తిరిగి నా జీవితంలోనికి రానియకుండా కాపాడాడు. హీ ఈజ్ ఎ హీలర్ అండ్ హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. So that is the changing point in my life. That's when I started getting transformed in my life. So later we both were baptized at the same time. యేసుక్రీస్తులోనికి మేము ఒకేసారి బాప్తిజం పొంది తర్వాత మేము వివాహం చేసుకొని ఇప్పటి వరకు దేవుని యొక్క కృపలో ఆయన సన్నిధిలో మేము జీవిస్తూ ఉన్నాం. మాకు 2 పిల్లలు, 2 పాపలు. సో నా వైపు ఉన్నటువంటి కుటుంబం ఇంకా రక్షణ పొందలేదు, బట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ దేర్ సాల్వేషన్ యాజ్ వెల్. సో ఈ యొక్క 10 years మ్యారేజ్ లైఫ్లో మేము ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో రకాలుగా ఎదుర్కొన్నాం. కానీ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఏ రోజు ఆయన మమ్మల్ని వదిలిపెట్టిన వాడు కాదు. సో ఆయన ఎలాంటి విషయంలోనైనా ఆయన వాక్యాలతో మా జీవితంలో ఆదరణ వాక్యాన్ని దయచేసేవాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో నాకు ఆ యొక్క వాక్యం నా హృదయంలో హత్తుకుని ఉన్న వాక్యం, ముదిమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను, నిన్ను చంకపెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే అని చెప్పి ఆయన మమ్మల్ని ఆదరిస్తూ పిలుచుకున్నవాడు ఆయన, రక్షించినవాడు ఆయన, నడిపించేవాడు కూడా ఆయనే. ఆమేన్. ఎస్, దట్ ఈస్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్స్. 10 years మేము జాబ్ రీత్యా చెన్నైలో, ఇండియాలో ఉండేవాళ్ళం. మేము ఇల్లు కొనుక్కొని అన్నీ సెటిల్ చేసుకొని అంతా ఉంది, అంతా బాగుంది. అలా ఉన్నప్పుడు మేము ప్రార్థించుకునేవాళ్ళం, దేవా మీ సేవలో ఎంతో కొంత ఉపయోగపడాలి, కానీ ఎలా, మాకు తెలియదు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సరిగా మాట్లాడడమే రాదు, పాటలు పాడడమే రాదు, ధైర్యంగా నిలబడి ఏం మాట్లాడడం చేత రాదు. ఇలాంటి ఒక స్థితిలో మా ప్రశ్న ఒకటి, ఎలాగైనా దేవుడి కొరకు ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఆశ, మరోపక్క ఏం వచ్చి మనకి అనేటువంటి ఒక నిరాశ కూడా కృంగదీస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు దేవుడు మమ్మల్ని యూకేకి పంపించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ 2.5 years ఉన్నాం. తర్వాత ఇండియాకి వచ్చేసాం. ఇప్పుడు నేను చెప్పేది 2016వ సంవత్సరం గురించి చెప్తాను. ఆ సమయంలో దేవుడు ఒక నెలలో, డిసెంబర్ నెలలో ఒక వాగ్దానం ఇచ్చాడు. యెషయా గ్రంథం 58:11 వచనం చదివితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుతూ నీటి ఊట వలె ఉండదు అని చెప్తున్నాడు. The Lord will guide you always. He will satisfy your needs in a sun-scorched land, and He will strengthen your bones, and you will be like well-watered garden, like a spring whose waters will never fail అని చెప్పేటి ఆ యొక్క వాగ్దానం ఆ రోజు మాకు ఆ నెలలో ఇచ్చినాడు. ఏమంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఐ విల్ సాటిస్ఫై యువర్ నీడ్స్ ఇన్ ద సన్-స్కార్చ్డ్ ల్యాండ్ అన్నాడు. మాకు అర్థం కాల. కానీ ఆ సమయంలో మా వైఫ్కి, సవితాకి, God gave a vision, and in that vision asked us to apply for Australian PR visa. But I don't know, it is very difficult at the time to get the PR visa to Australia. I hope we all know that. People were waiting for months and years to get it after applying as well. But with having faith and with the promise what He had given, and we applied for it for whole family. సరిగ్గా అప్లై చేసినటువంటి 49 రోజులకు మాకు పిఆర్ వచ్చినది. సో దట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ మిరాకిల్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మేము నమ్మలేదు. ఒక 5 సార్లు చూసుకున్నాను నేను ఆ యొక్క పిఆర్ సక్సెస్ఫుల్ అవుట్కమ్ చూసి. బికాస్ వాగ్దానం ఇచ్చిన వాడు తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం ఎందుకు ఇచ్చాడో, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అనేది మనకు తెలియదు. బట్ హీ విల్ లీడ్ అస్ అండ్ హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు అస్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్. సో ఓకే, వచ్చింది. ఎందుకంటే ఆలస్యం చేయకుండా మేము ఆస్ట్రేలియాకు వచ్చాం. ఇక్కడ మేము మా ప్రార్థనకు జవాబు ఇక్కడ నుంచి ఆయన దయచేయబోతున్నటువంటి ఆ యొక్క సిగ్నల్ హీ గేవ్ టు అస్. ఇక్కడ కొంతమంది సంఘం వాళ్ళతో, తెలుగు వాళ్ళతో మమ్మల్ని కలిపి దేవుడు ఇక్కడ మమ్మల్ని వాడుకోవడం ప్రారంభించాడు. సో వీ డోంట్ నో వాట్ వీ హ్యావ్, వీ డోంట్ నో వాట్ టాలెంట్స్ వీ విల్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్, but that sometimes He will reveal to us at the right time. దేవుడు సరైన సమయంలో మనకు ఆయన ప్రతిదీ విశదపరుస్తాడు, బయలుపరుస్తాడు అనేటువంటి ఒక మాట మా జీవితంలో ఆయన చేయడం ప్రారంభించాడు అనమాట. నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచుదును, నీవు నీరు కట్టిన తోట వల్లే ఉంటావు. సన్ స్కార్చ్డ్ ల్యాండ్ మీన్స్ we thought like it will be
Yeah, it is the same. This is Australia, we call it as a sunburnt land. So the promise is like that. He gave us such a way that he moved us here, and he strengthened our spiritual bones as well. That's what we can, it is not our physical bones that what we are saying. He strengthened our spirituality in a different dimension here. సో అండ్ ఆల్సో హీ స్టార్టెడ్ యూజింగ్ యాజ్ లైక్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో ఒక పాత్రగా మమ్మల్ని వాడుకోవడం ఇక్కడ ఎక్కువగా ఆరంభించాడు. చూడండి, మీ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రార్థన ఆయన ఇక్కడ మాకు ఆ యొక్క బయలుపరిచినట్లుగా మేము చూసాం. సో కాబట్టి 2 సంవత్సరాల ముందు గాడ్ హ్యాస్ పుట్ అస్ ఎ బర్డన్ ఇన్ బోత్ ఆఫ్ అస్ టు డూ సంథింగ్ మోర్ ఫర్ హిస్ గ్లోరీ. సో అప్పుడు ఇక్కడ ఎవరికి మనకు తెలియదు, బట్ what God burden he has put in us, that's why we started our own personal the burden, what we call it as a cornerstone prayer house అనేటువంటి ఒక చిన్న పరిచర్య అనేది మేము ఇక్కడ ప్రారంభించాం. This is not specifically to the Australian people, and but it most about the Telugu. We started in praising God, and we sharing the word in the Telugu. So everything we started in the Telugu to reach more Telugu people, even though we are here. That is what the main vision. And basically he started saying that దేవుడు మాకు విజ్ఞాపన చేసేటువంటి ఒక భారాన్ని, అలాగే మా గొంతుల్లో స్తుతించేటువంటి ఒక చిన్న టాలెంట్ని దేవుడు ఇచ్చాడని మేము తెలుసుకున్నప్పుడు, ఈ యొక్క ముఖ్యంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు రాసి ఉంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అని ఆ యొక్క దేవుని వాక్యము మాతో మాట్లాడినప్పుడు, ఎస్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గివింగ్. సో గాడ్ told us to do intercession for the people around you and the people who are in the God and who are trying to come to the God. సో దేవుని సమస్తమైనటువంటి విషయాల గురించి పరిశుద్ధత వైపు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయండి అన్నప్పుడు, దట్ ఈస్ వేర్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ మెయిన్ ఈ యొక్క పరిచర్య ఏదైతే ఉందో మేము ప్రారంభించినది. యేసుక్రీస్తే మూలరాయి, ఆయన మీదే మనం ఏదైనా కట్టబడాలి కాబట్టి ఆయన పేరు ఆ విధంగా ఆ యొక్క పేరుని పెట్టాం, కార్నర్స్టోన్ ప్రేయర్ హౌస్ని పెట్టి ఇక్కడ ఉన్నవారిలో కొంతమందిని మేము మాట్లాడుతూ వాళ్ళ గృహాలకు వెళ్తూ హౌస్ విజిటింగ్ చేస్తూ వాళ్ళ కోసం ప్రార్థిస్తూ అవసరంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ద ఆస్ట్రేలియా టెరిటరీ. దట్స్ వై వీ వెంట్ మోర్ ఆన్ టు ద ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ సోషల్ ప్లాట్ఫామ్స్. దీని ద్వారా మనము ఏం చేస్తున్నామంటే, we are reaching more people who are in the need, and we are taking the prayer request and we are praying for them. So and mostly we are concentrating on the kind of what do we say, secret Christians, because they don't want to profess their faith. That's where we are taking the request తీసుకొని ప్రార్థన విజ్ఞాపనతో పర్సనల్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కోసం ప్రార్థిస్తూ వాళ్ళని మనము ఇంకా ఫెయిత్లోనికి తీసుకురావడానికి ఒక పరిచర్య దేవుడు మాలో, ఆ యొక్క స్పార్క్ దేవుడు మాలో కలిగించాడు. సో అదేవిధంగా డైలీ వీఆర్ షేరింగ్ ద డైలీ వర్డ్ ఇన్ తెలుగు ఓన్లీ ఇన్ ద సేమ్ సోషల్ ప్లాట్ఫామ్స్, అండ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ వీక్ స్తుతి ఆరాధన. ఇప్పుడు మనకి ఇది లాక్డౌన్ కాబట్టి వీఆర్ డూయింగ్ ఇన్ ద ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ స్తుతి ఆరాధన. ఎవ్రీ సాటర్డే వీ విల్ డూ దాట్, అండ్ ఆల్సో వీ విల్ షేర్ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతో వాక్యాన్ని అప్పుడప్పుడు పంచుకొని ఉంటాం. సో ముఖ్యంగా ఇది ప్రార్థన కోసం, ఎవరైతే ప్రార్థన అవసరతలు ఉన్నారో వారి కోసం ప్రార్థించడానికి దేవుడి ముందు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా ఆయన చేస్తాడు అనేటువంటి ఆ యొక్క దేవుని వాక్యానుసారంగా ప్రార్థించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత. సో అండ్ ఆల్సో వెన్ వీ స్టార్టెడ్ దిస్ వన్, I don't know anything about editing, song making, designing and playing, whatever we are doing, but everything is given by God only, because every talent is coming from God. Every good gift is coming from the God. So we don't need to worry about anything, because he is the one who is the provider, the Jehovah Jireh. సో ఈ యొక్క మొదటి మెట్టుతో ఈ ఆస్ట్రేలియాలో మేము వచ్చి ఇంకా ఇట్ ఈస్ నాట్ more than 5 years, just 3.5 years. So this is where God started using us. So ఆయన పరిచర్య కోసం ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క చిన్న ఈ యొక్క ఏదైతే స్టార్ట్ అయితే ఉందో, ఇంకా ఆయన భవిష్యత్తులో ప్రణాళికలు ఆయన మా కోసం ఇంకా చాలా పెట్టున్నాడని,
ఆయన సేవ కోసం వాడబడాలనేటువంటి ఒక గొప్ప నిశ్చయంతో మా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధిలో వేచి ఉన్నాం. కాబట్టి ఇలా చేయాలనే కాదు, అలా చేయాలని కాదు, దేవుడు ఎలాగ ముందుకు నడిపిస్తాడో ఆ చిత్తం ప్రకారం ముందుకు పోవడమే మా జీవితం యొక్క లక్ష్యం అని మీ ముందు మేము తెలియజేసుకోవడానికి సంతోషపడుతున్నాం. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us in this country, wherever the country we are in, for his purpose to come to pass in our lives, because the one who is called is a faithful God. Amen. సో మనందరం ఒక్కొక్క కంట్రీలో ఉన్నాం, దేవుడు పిలుచుకొని ఆయన పని జరిపిస్తున్నాడు. సో I remember a sermon which I first shared. From that I would like to take one verse. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. You are a letter from Christ, the result of our ministry, written not with ink, but with the Spirit of a living God, not on the tablets of stone, but on the tablets of the human heart. Amen. Hallelujah. Yes, we are all letters of a Christ, result of a ministry. ఒక పరిచర్య ద్వారా మనము క్రీస్తు రాసినటువంటి ఒక పత్రికయే ఉన్నాము. అది ఎలా రాశారు అనేది చేత్తో రాసినటువంటి ఇంకుతో రాసినది కాదు, కానీ జీవ ఆత్మ కలిగినటువంటి ఆత్మతో మన హృదయంలో రాసినటువంటి ఒక పత్రికగా ఉందని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎస్, వీఆర్ ఆల్ ద లివింగ్ లెటర్స్ ఆఫ్ ద క్రైస్ట్. జీవము కలిగిన దేవుని ఆత్మతో రాయబడినటువంటి క్రీస్తు పత్రికయే ఉన్నాము. కాబట్టి ఎలాగా ఒక పత్రిక అనేది దాని మీద రాసి ఉన్నటువంటి ఒక వార్తను దూరదేశాలకు ఎలా తీసుకువెళ్తుందో, ఆ వార్త చేరవలసినటువంటి వారికి సరిగ్గా ఎలాగా చేరవేయగలదో, అలాగే మనందరం కూడా క్రీస్తు సువార్తను పట్టుకొని ఒక్కొక్క దేశానికి వెళ్ళినటువంటి ఒక పత్రికలుగా ఉన్నాం. సో అలా క్రీస్తు సువార్తను మన హృదయాలలో రాసుకొని ఏ స్థలానికైనా మోసుకోపోగలిగినటువంటి భారం కలిగినటువంటి పత్రికలుగా ఉన్నాం. వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ద గాస్పెల్, వీఆర్ ద లెటర్స్ ఆఫ్ ద గాస్పెల్, అండ్ వీఆర్ షోకేసింగ్ దట్ particular to the people who are around us. So we are valuable letters in the Christ, for Christ and of the Christ. Amen. May God bless this time. Thank you so much. And praise the Lord. Finally I would like to sing a song, and then we will hand over to Dr. Solomon. Okay. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభువా, మీ నామమును ఘనపరచడానికి మాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పాటలో మాకు తోడే నడిపించండి, మీ కృప చొప్పున నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీసస్. హల్లెలూయా. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోన అనేటువంటి పాటను పాడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. జీసస్. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ. ప్రకటించెదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా పైన, ఆత్మయైన వాడు నాలోన. అభిషేకం నా పైన, ఆత్మయైన వాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. హృదయములో నలిగిన వారు అనేకులున్నారు. ప్రతి దేశంలో మమ్మల్ని ఉంచిన ప్రకారం యేసయ్యా, ప్రతి గాయాన్ని కట్టే శక్తిని దయచేయ. హృదయములు నలిగిన వారు అనేకులు. హృదయములు నలిగిన వారు అనేకులు. గాయం కట్టెదా దేశమంతా యేసుని నామములో. గాయం కట్టెదా దేశమంతా యేసుని నామములో.
వస్త్రం ధరింపచేయువాడు, దుఃఖమునకు ప్రతిగా బూడిదనకు ప్రతిగా భూదండనిచ్చువాడు ఆయన మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. Yes, Lord. స్తుతి వస్త్రం ధరింపజేయు భారభరితులకు, స్తుతి వస్త్రం ధరింపజేయు భారభరితులకు, దుఃఖమునకు ప్రతిగాను ఆనంద తైలం కావాలి, దుఃఖమునకు ప్రతిగాను ఆనంద తైలం కావాలి. అభిషేకం నా పైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన. చివరిగా దుఃఖపడు వారందరూ ఓదార్చబడాలి, స్థిరపరచి బలపరచి జీవింపచేయాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. yes lord. దుఃఖపడు వారందరూ ఓదార్చబడాలి, దుఃఖపడు వారందరూ ఓదార్చబడాలి, స్థిరపరచి బలపరచి జీవింపచేయాలి, స్థిరపరచి బలపరచి జీవింపచేయాలి. అభిషేకం నా పైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన. ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ, ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా పైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయైన వాడు నాలోన. Thank you, Jesus. Thank Praise you, you, Lord. Lord. We hand over to Solomon garu. Praise the Lord. Praise the Lord. We heard a very inspiring testimony from Brother Samuel garu. మంచి 2 పాటలు కూడా విని ఉంటున్నాము. మరి చెప్పి ఉంటున్నారు, we need to be carriers and also letters in the places where God placed us. మరి దేవుని యొక్క చిత్త ప్రకారం ఆ రీతిగా మహిమ కోసం వారు మరి మెల్బోర్న్ లో ఉండి దేవుని యొక్క పరిచర్యలో కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మరి ఉంటున్నారు. మనందరం కూడా వారి యొక్క పరిచర్య కోసం మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్ శామ్యుల్ గారు, సబితా గారు. గాడ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ.